మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఒక 2 years బ్యాక్ పోసాని కృష్ణమురళి గారిని చూస్తే ఓన్లీ రాజకీయాల గురించి అడగాలనిపించేది. కానీ ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారిని చూస్తుంటే ఓన్లీ సినిమా గురించే క్వశ్చన్లు వస్తున్నాయి. అంటే ఎన్ని దాగున్నాయో మీ వెనక, మీ కష్టాల నుంచి వచ్చిన సుఖాలు, ఈ సినిమాలు మర్చిపోయారు కదా. మీడియా కూడా మర్చిపోయింది, జర్నలిస్టులు మర్చిపోయారు. అంటే మీరు ఎంచుకున్న మార్గం ఒకటి, మీరున్న మార్గం ఒకటి. ఆ మార్గానికి ఈ మార్గానికి సంబంధమే లేదు పాపం అన్నా. కానీ అన్న ఒక మాట చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మీకు నేను చాలా చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలంటే మీరు నిజాన్ని అబద్ధాన్ని చీల్చి చెండాడతారు. ఈడు నిజంగా మాడుతున్నాడా, బెళ్ళపిస్తున్నాడా అని తెలుసుకోగల విజ్ఞత ఉన్నవాళ్ళు. ఎవరికి చెప్పుకోవాలి? నీకే చెప్పుకోవాలి. అదే చెప్పుకుంటా. ఎందుకంటే మీరు ఆ మార్గంలో ఉండేసరికి ఇవన్నీ మర్చిపోయారు. యాక్చువల్గా అయితే ఫాస్టెస్ట్ రైటర్ పరుచూరి గారి తర్వాత ఇండస్ట్రీలో అంతకు మించి పేరు తెచ్చుకున్న ఒక రైటర్ మీరు. పోసాని గారు ఒక సినిమాకి కలం పెట్టారు అంటే ఆ సినిమా బిగ్ స్క్రీన్ మీద సూపర్ డూపర్ హిట్ అని ఒక పేరు. ఎందుకంటే ఆయన రాసిన కథకి అడ్డం కూడా చెప్పరు ఎవరు. ఒక కథని 100 రకాలుగా తిప్పి చెప్తారు. అల్లుడో మజాకాకి 70-80 వేరియేషన్స్ చెప్పారని నేను విన్నా. అవును, మామూలు కాదు. అంటే కాంపిటీషన్ ఒక గాయం చాలా నా 100 ఇదని కాకుండా అన్నా, నేను పర్చూరి బేస్ దగ్గర నుంచి బయటికి అలా వస్తుండగా తెలుగు పరిశ్రమలో ఉన్న అన్ని జర్నలిస్టులు నా గురించి గొప్పగా చెప్పారు. అందుకే జర్నలిస్టులకి ఎప్పుడు నేను దండం పెట్టుకుంటా. దేవుడికి ఎంత పెట్టుకుంటానో జర్నలిస్టులకి. ఎందుకంటే నాకు ఇంకా రిలీజ్ అయిందో లేదో కూడా తెలియదు, ఆడుద్దో లేదో కూడా తెలియదు. ఆకలి నాకు స్ఫూర్తి అని చెప్పి ఇదో చూడు పేపర్లో సగం రాశారంట నా గురించి ఈనాళ్ళు. ఇంకొకళ్ళు ఆంధ్రజ్యోతిలో ఇంకొకళ్ళు ఏది నా షర్ట్ వేసి నా ముఖం పెట్టి పెద్దగా రాసేవాళ్ళు. ఇతను మంచివాడు, బాగా రాస్తాడంట, క్లీన్ చేస్తాడట, యూనివర్సిటీలో చదువుతున్నాడంట, డైరెక్టర్గా డాక్టర్గా అప్పుడు డాక్టరేట్ చేస్తున్నాడంట, MA అయిపోయిందంట, MPhil అయిపోయిందంట. అవన్నీ కూడా రాసిపోతే తెలుగు సినిమా పరిశ్రమలో నేను ఎవరు అని చెప్పుకోవడానికి నెలలు పట్టుద్ది, సంవత్సరాలు పట్టుద్ది. కానీ వీళ్ళు రాసిన రాతలకి 1 weekలో తెలిసిపోయింది. వీడు మంచోడంట, బాగా చదువుకున్నాడంట, MA MPhil చేశాడంట అని. ఎంతోమంది అంటే ఎంత బిజీగా ఉండేవాడి అంటే ఒకే రోజు 22 సినిమాలు నేను అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అబ్బా, ఇండియాలో ఎవరు చేయలే. అట్లా ఒకసారి 18 వరకు చేయగలిగా. అరగంట ఒక హోటల్లో 6-7 రూమ్స్ బుక్ చేస్తా. ఇంకో హోటల్లో ఒక 5-6 బుక్ చేస్తా. అక్కడ కొంతమంది అంటే అసిస్టెంట్లు అంటే వాళ్ళకి రాయటానికి కాదు, అందరు నేర్చుకోవడానికి వచ్చారు. ఎవరు ఫస్ట్ ఆకుల శివ నుంచి, త్రివిక్రమ నుంచి, ఇంకోటి ఏంటి మా వాడు శివ గురించి, ఇంకెవరైనా వాళ్ళైనా ఒకరోజు ఉండే కొన్నాళ్ళు కొన్ని ఏదో సుకుమార్ కానీ ఇంకోటి ఎవరు 30 మంది ఉండేవాళ్ళన్నా. ఎవరో కూడా నేను అడిగేవాడిని కాదు. త్రివిక్రమ్ మీ దగ్గరేనండి? సుకుమార్ ఎక్కువసేపు లేడు. ఆ తర్వాత సుకుమార్ ఇతను త్రివిక్రమ్ 2-3 ఏళ్ళు పైన ఉన్నాడు. ఆ తర్వాత వేరే ఉన్నారు, కోటాల శివ గారు, ఇంకోడు వాడు బోయపల్లి శివవాడు, వాడే నేను తీసుకొచ్చి ముత్యాల సుబ్బయ్య దగ్గర చెప్పి 10 ఏళ్ల పాటు వాళ్ళ సాగిచ్చాను. చాలామంది ఉన్నారు. ఇది మన కళ్యాణ్ గారికి, మరి సంపతనంది కానీ ఇంకోటి కానీ అందరూ నాకు కనీసం ఒకళ్ళిద్దరు గుర్తుండేవాళ్ళు. అంటే నాకు టైం ఉండేది కాదు, ఇంతమందిని వాళ్ళు చెప్పాలి, ఎప్పుడు చేయాలి, టకట వెళ్ళిపోతుంటా. గుర్తించారు అప్పుడు త్రివిక్రమ్ ఇంత పెద్ద రైటర్ డైరెక్టర్ ఎవరు అంటే అసలుకి నేను సినిమాకి ఇదిగో మీరు నాకు రాసి పెట్టవా అని ఎప్పుడు అన్నాం. నేనే కదా ఉంది. నేనేం చేసేవాళ్ళు అంటే అప్పుడు టైం లేక అందరికీ ఇది ఇచ్చేవాడిని, టేప్ రికార్డర్. డైలాగులు చెప్తాను, దాన్ని ప్రాపర్గా రాయండి, మీకేమన్నా ఇంకా మంచి డైలాగ్ ఉంటే పెట్టుకోండి అన్నీ వరుస చెప్పేవాడు తప్ప ఒక కాగితం ఇచ్చేసేసి నువ్వు రాసి పెట్టవా. నాకే తెలియట్లేదు ఎంతసేపు రాయాలో, అంత ఫాస్ట్గా రాస్తుంటా. నా లాస్ట్ ఫాస్ట్ ఏంటంటే 2 రోజుల్లో సినిమా స్క్రిప్ట్ రాయగలను. ఎంత పెద్ద సినిమా అయినా 2 రోజుల్లో అన్ని రాయలా. 2 రోజుల్లో
అలా రాసిన సినిమాలు ఏంటి సార్ సూపర్ డూపర్ హిట్ అయినాయి? ఆపరేషన్ దుర్యోధన. ఓకే. ఆపరేషన్ దుర్యోధన అంటే నాకు స్క్రిప్ట్ లేదు, ఓన్లీ స్క్రీన్ ప్లే రాస్తా, వాడికి ఇచ్చేస్తా స్క్రీన్ ప్లే. ఓకే. షూటింగ్ ఆర్టిస్ట్కి వచ్చే లోపు నేను ఇక్కడే రాసేసుకొని షూట్ చేస్తా. ఓకే. అంతే. అప్పుడు రైటర్గా ఉన్నప్పుడు 2 రోజులు రాసేవాళ్ళు డైలాగ్స్, 2 days ఓన్లీ. అన్ని సినిమాలకు, పెద్ద పెద్ద సినిమాలకు ఆల్మోస్ట్. నాకు సోంబేర్ అయినప్పుడు 4 రోజుల్లో రాస్తా, సోంబేర్ అయితే. ఓకే. మ్యాక్సిమం సోంబేర్ ఎవరు? అవును, మంచి యాక్టివ్ కొట్టారు. అట్లా రాసేవాడిని, అందరూ చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి కథ స్కిల్ తెలిసేది కాదు, వీళ్ళకి కొత్త కుర్రోళ్ళు కదా, తెలిసేది కాదు. చెప్పేవాడిని, ఎలా చేయండి అయ్యా, ఎలా చేసుకోండి, ఇలా రాయండి. ఆ టైం కూడా చెప్పేది కాదు. ఒకసారి ఈయన మన వెంకటేష్ హీరో పైత్రబంధం పెళ్లి చేసుకుందాం కదా, ఆ పోసాన్ని రాయండి, బాగా రాస్తాడు అంటే నాకు 2 సార్లు దొరకలే వాళ్ళకి, ప్రొడ్యూసర్లకి. బాబు మాకే దొరకటం లేదు బాబు, మీకేం మళ్ళా బిజీ బాబు, మనం రాయలేడేమో, వేరే వాళ్ళు కొత్త వాళ్ళని పెట్టుకుందాం అంటే. అతను బిజీ ఎందుకు అయ్యాడు అంటే బాగా రాస్తాడనేగా అన్నాడు వెంకటేష్ బాబు. అవును బాబు అన్న. అతను కొత్త వాళ్ళు ఖాళీగా ఎందుకున్నారు అంటే వాళ్ళకి డిమాండ్ లేదుగా, వాళ్ళు రాసి ఇంతంత ప్రూవ్ చేయలేదుగా, మరి ఎవరు పెట్టుకుంటారు? లేదు బాబు, 18 సినిమాలు 20 సినిమాలు ఆయన దగ్గర ఉన్నాయి అంటే, మరి అలాంటి వాడే కదా మనకు కావాలి, రోడ్డు మీద తిరిగేవాడు మనకెందుకో. పోసాని మీకు అందుబాటులో ఉండడు అని కదా, నాకు వదిలే, అతను నా ఫ్రెండ్, నేను చూసుకుంటా అన్న, నాతో బాగుంటాడు. వెంకటేష్ బాబు క్లోజ్ ఉంటే ఫోన్ చేసి పిలిచాడు. పొద్దునే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఆయన బెడ్రూమ్లో కూర్చోబెట్టాడు. బెడ్రూమ్లో ఇద్దరు కూర్చున్నాం. మురళి ఇలా అన్నాడు మీ ప్రొడ్యూసరు, నేను ఇలా అన్నాను అన్నాడు. బాబు అంటే నాదేంటి మళ్ళీ ఎమ్మటే వెళ్ళిపోవాలని. బాబు నీకు ఇందులో ఈ ఆర్డర్లో నీకు అనిపించిందా అంటే, నీకేం చెప్తే చేసుకోపో, నాకు అన్నీ చెప్పావు కదా, ఇంకా నాకేం అవసరం లేదు, ఊరికనే టీ తాగడానికి సరదా కూర్చుంది 5 నిమిషాలు 10 నిమిషాలు పంపించేసాడు. అదే పవిత్ర బంధం. ఆ తర్వాత అదే అది గోళ్ళ అడగను. మళ్ళా ఇది ఎవరంటే అదే ప్రొడ్యూసర్లో మళ్ళీ పెళ్లి చేసుకుందాం రా, అదే అంతకుముందు జమిని తమిళది కదా, అది ఇచ్చేసా. ఆయన నాకు సురేష్ బాబు నన్ను తిట్టేవాళ్ళు, ఏం మురళి రాయిపెట్టి అటు వేరే తిరుగుతూ ఉంటావు అంటే. నేను ఏంటంటే ఎవరు ముందు వస్తే అటు రాసి వెళ్ళిపోయేవాడిని. అప్పుడేమనుకున్నా అంటే ఓ పెద్ద హీరోతో రాయాలి, లెజెండ్తో రాయాలి అటు అనుకునేది కాదు.